చాలా బాగా చెప్పారు. ఒక మాటలో స్త్రీ శక్తి గురించి, ఆమె ఒళ్ళు గురించి, ఆమె ఏం చేయగలదు, ఏం చేస్తుంది, సమాజాన్ని ఎలా తీసుకెళ్తుంది, ఎలా తీసుకెళ్ళగలరు అనే విషయాన్ని చక్కగా ఉంచారు. పాటలో మేడం చాలా బాగా చెప్పారు. వేడి ఉంటే అందరూ దాంట్లో బాగా అర్థమై ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. ఒక్కొక్క శోభ డ్వాక్రా సంఘాలు
మీరు ఇంత పవిత్రమైనటువంటి స్థాపనని అందించాలంటే తెలుగుదేశం పార్టీని ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తారంటే మహిళలకు పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఇస్తారంటే మహిళలకు పిలుస్తున్నాం. మీకు సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కలిగించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని. గత ప్రభుత్వ హయాంలో దిశ అనే ఒక చట్టాన్ని ఇచ్చినారు. మీ మీద అకారణంగా జరగకుండా ఉండాలని ఆలోచనతో రూపకల్పన చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో దిశ యాభై దేశంలో దిశ చట్టబట్టడంతో తెలియనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మొదలుపెట్టినారు. కానీ ఎక్కడ కూడా దిశ అనేది దశ లేకుండా పోయింది, ఉనికి లేకుండా పోయినటువంటి పరిస్థితులు మీరు గమనించుకోండి. అది జగన్మోహన్ రెడ్డి ఆలోచన కాదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, ఒక మార్పు, మంచి మార్పుకు అనుగుణంగానే ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో రూపకల్పన ఉంటుంది. ఎప్పుడు కూడా సమాజం ప్రజలే దేవుళ్ళని ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. మార్పులు మీ అందరూ కూడా తెలియజేస్తాం. మీకు ఇచ్చినటువంటి ఈ సహాయక సంఘాల సందర్భాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిందే పరిస్థితి చెప్పేసి కూడా మా సోదరులని వేదిక నుంచి కోరుతున్నాను. రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడేటువంటి క్రమంలో మామూలుగా ఇవ్వాలని వచ్చినటువంటి రాజకీయాల్లో వచ్చినటువంటి పెద్దవాళ్ళలో ఎలక్షన్ రాగానే గ్రూప్ లీడర్లను దగ్గర వేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులకు చేసి మీరు ఓటు వేయించమని చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. ఇటువంటి ప్రలోభాలకు అవుతే మీ భవిష్యత్తును కోల్పోతారు, మీ రాష్ట్ర భవిష్యత్తును కోల్పోతారు, మీ పిల్లల భవిష్యత్తును కోల్పోతారని కూడా వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అటువంటి ప్రలోభాలకు లోటు కావాలండి. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని ఎదగాలనే ఆలోచనతో చేసినటువంటి ఏదైతే స్వయం సహాయక సంఘాల రూపకల్పనని మీరు అణచివేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మీరు ఎదగండి, ఈ కుటుంబాన్ని పైకి తీసుకురండి, ఈ బిడ్డల్ని మంచి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఒకే విధంగా తీర్చిదిద్దండి. ఎప్పుడు కూడా మామూలుగా యథార్థంగా కానీ గర్వంగా చెప్తారు. ఏ కుటుంబంలో అయితే తల్లి పేరెంట్కి బాగుంటుందో ఆ బిడ్డలు చాలా సంస్కారంగా పెరుగుతారు. ఆ బిడ్డలు చాలా ప్రేమగా మంచిగా చూసేటువంటి బాధ్యతలు ఉంటారు. అది మీకు మాత్రమే సాధించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మీకేదైతే వెసులుబాటు కల్పిస్తాను, సహాయాన్ని అందించి మీరు ఎదగాలని ప్రయత్నం చేస్తాను. దీని మూలాలు లేకపోవడం, అసలు ఈ వ్యవస్థ వస్తుందని ఆలోచన చేయండి. ఆర్థికంగా బలపడండి. కుటుంబ సంబంధాలు కూడా ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పుడు అనైతికమైనటువంటి సంబంధాలకు ఆస్కారం ఉందనేది వాస్తవంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎక్కడైతే ఆర్థిక స్థిరత్వం లేదో కుటుంబ కలహాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య కలహాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య కలహాలు ఉంటే పిల్లలు చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని వాస్తవంగా గుర్తించాలని చెప్పేసి కూడా ఈ మహిళా సందర్భంగా అద్భుతమైనటువంటి మార్పులు కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి రాత్రి చెప్తానే సెకండ్ హాఫ్ లో తిరిగి ప్రోగ్రామ్. అదే మా పార్టీ చేయాలంటే చాలా కష్టపడాలి. అయినా ఒక 20 మంది గమనించాలని లేదు. అందరికీ పక్కన కోపం కూర్చొని అందరూ కూడా చూడు వ్యక్తికి మరి నిజంగా అభినందిస్తాను. ఎందుకంటే కనీసం మిమ్మల్ని ఆ ట్రాన్స్లేట్ తీసుకురాగలిగిన మీరు చెప్పిన 4 మాటల్ని సహృదయంతో తీసుకోగలిగి అర్థం చేసుకోగలిగి ఆచరణలో పెట్టే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం సాధ్యమయ్యేటువంటి విధంగా ముందుకు పోతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి